కట్టెల పొయ్యి మీద చేయకూడదు కదమ్మా, మూతది. మిల్ మేకర్ బ్రహ్మాండంగా వేసారా? అంటే వస్తా చెప్పారమ్మా మీకు? రోజు మిల్ మేకర్ అయితే వేస్తారా? రోజు మిల్ మేకర్ లేదు కదా పిల్లల కోసం. పోయమ్మా. ఈడ పర్లేదు, ఆడ తక్కువ, ఇది పర్లేదు, ఇది పర్లేదండి ఆడికంటే. చెప్పండి చూసేవారు మీరేనా? చెప్పండి సార్. చైర్మన్ ఈ ఎక్స్లో కొంచెము అంటే నేను మీరు తీసుకునేటప్పుడు మీరు ఉంటారా? ఎన్ని గ్రాములు ఉండాలి ఒక ఎగ్? 45 నుంచి 50 వరకు చెప్పారు సార్. అంటే అది వచ్చి మొత్తం 30 అట్లు వచ్చి పెట్టండి 1600 గ్రాముల చెప్పారు సార్. 1600 గ్రాములు అంటే 1500 నుంచి 1600 దాకా వస్తుంది. అదే ఆ ట్రేతో కలిపి. పిల్లలు ఎంతమంది తింటారండి? ఎంతమంది టోటల్ స్ట్రెంగ్త్? ఈవేళ 1030 సార్, 760 మంది ప్రజెంట్ సార్. 561 మంది వేళ టేకెన్ సార్. వాటిలో 1000 200 తినడం లేదు. 200. అది ముఖ్యంగా హై స్కూల్ పిల్లలేనా? హై స్కూల్ పిల్లలు మాకు 6th to 10th సార్. ఇందులో చట్నీ ఉంటుందా మరి? ఇందులో చట్నీ ఉంది కదా? కాదండి, కుర్మా, ఆలు కుర్మా. టైం ఉంది కదా, ఒట్టిదే బాగుంది. కిరణ్ బాగుంది. మీరు రీఓపెనింగ్ డే రోజు ఎగ్స్ వస్తున్నాయండి, చూసుకుంటారా అండి? ఇప్పుడు రీఓపెనింగ్ డే రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్ రాలేదనుకోండి, అది ఎవరి బాధ్యత అంటారు? అలర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది కదా. అంటే నేను చెప్పేది, మీరు మా వీడియోస్ చూస్తే అర్థమవుతుంది, దాంట్లో కామెంట్స్ పెడతారు, ఎగ్స్ ఏజెన్సీ వాళ్ళు ఇవ్వాలి కదా, వీళ్ళు ఏం చేస్తారు దానికి అని. కానీ మనం తెప్పించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా అని నేను అంటున్నా. ఈరోజు మార్నింగ్ ఒక రిప్లై ఇచ్చా, ఒక మెసేజ్, ఒక కామెంట్ చేసిన ఒక ఆయనకు రిప్లై ఇచ్చా ఈరోజు మార్నింగే. బ్రాడ్గా మనం ఆలోచిస్తే, ఎందుకంటే మీ టీచర్లకు ఏదైనా మేమేమైనా చెప్తే కన్నా ఓఎమ్మా తాపాలు ఆపాలు ఆడ కూర్చొని ఏమేమో మెసేజ్లు పెడతారు. ఈడ మాట్లాడేదానికి అవకాశాలు తక్కువ వాస్తవంగా. బాగున్నారంతా? బాగా కలకల్లాడుతున్నారంతా. వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ నేను ఒక క్వశ్చన్ వేస్తున్నా మీకు. మీరు ఇంటి దగ్గర నుంచి క్యారియర్లు ఎంతమంది తెచ్చుకున్నారు? చేతులు ఎత్తండి ఒకసారి. క్యారియర్స్ తెచ్చుకున్న వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇస్తాయి. ఇప్పుడు ఎవరు తెచ్చుకున్నారో ఎత్తండి చేతులు. ఓకే ఓకే, డౌన్. ఇప్పుడు మీకు కొన్ని వాళ్ళకి వచ్చే పిల్లలు కూడా ఇవ్వండి అమ్మా, రైస్ త్వరగా అమ్మా. కమ్ ఫాస్ట్ పరిగెత్తుకుని రావాలా. మీకు ఇప్పుడు ఒక రైస్ ఇచ్చాం, చూసారు? అవి ఏంటి? అవి 45 రైస్. తెలుసు వీటి గురించి మీకు? ఈ ప్లాస్టిక్ రైస్ కాదు కదా, తెలుసు కదా, అవగాహన ఉందా మీకు? ఇవి నీళ్ళల్లో వేస్తే మెత్తగా దూదిలాగా తయారైతాయి. కరిగిన తర్వాత అన్నంలో పెడితే ఉడికిపోయి కనపరాకుండా గంజిలో కలిసిపోతాయి అన్నమాట. చూద్దాం, ఒక 10 నిమిషాల తర్వాత చూద్దాం, మాట్లాడిన తర్వాత అవి ఏమైతాయని. ఎందుకంటే ఇవి ప్లాస్టిక్ రైస్ అని ఒక చెడు భావన ఉంది చాలా మందికి. ఈ మధ్య కాలంలో అందరికి తెలిసిపోయింది అది. దీంట్లో ఇవి రైస్ కాదు, మనిషి తయారు చేసిన ఒక పదార్థం. కెన్నల్స్ అంటారు వాటిని. మనకు రైస్ అనేది మెతుకులాగా కనిపిస్తుంది, అవునా? అన్నం మెతుకులాగా ఉంటుంది కదా, ఇది కనపడదు మెతుకు, ఎందుకంటే మాయమైపోతుంది, గంజిలో కరిగిపోతుంది. అప్పుడు ఇది ముఖ్యంగా దీంట్లో ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్, ఇవి బియ్య పిండితో తయారు చేసిన ఒక చిన్న కెన్నల్స్ పదార్థం. 5 mm లెంగ్త్, 2.5 mm వెళ్తుంటుంది సైజు. చూడండి, బలవర్ధకమైన బియ్యం, ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 గొప్పతనం. ఇవి దేనికంటే బ్యాక్ బోన్ స్ట్రెంత్ అవుతుంది, బ్లడ్ హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది, మెమరీ పవర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది, నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. నాకు చాలా ఆనందం ఉంది, పిల్లలు మీరే సమాధానం చెప్తా ఉన్నారు. ఇదే ఫస్ట్ టైం మీరు చెప్పడం స్కూల్లో. దాదాపు 24 జిల్లాలు తిరిగాను నేను. 481వ సెంటర్ ఇది నేను విజిట్ చేయడం. మార్చి 28వ తేదీ నేను చార్జ్ తీసుకున్న ఈ ఇయర్.
నిజంగా పిల్లలు నాకు వాళ్ళకందరికీ ఒక అవగాహన ఉన్నట్లు ఫస్ట్ టైం నేను ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఏ స్కూల్లో పోయినా ఫస్ట్ ప్లాస్టిక్ అంటారు, దాని తర్వాత దాని గురించి ఏమీ తెలియదు. మీరు ఇప్పుడు మీరే చెప్తా ఉన్నారు ఏమేమి విటమిన్స్ ఉంటాయని కూడా. ఒకటి, ఇప్పుడు ఏదైనా కానీ ఒక ట్యాబ్లెట్ ఇచ్చి విటమిన్ ట్యాబ్లెట్ అమ్మా రోజు ఇది వేసుకో అంటే వేసుకుంటారా? చాలామంది వేసుకోరు, ఎందుకంటే నెగ్లెక్ట్ చేస్తారు దాన్ని. అదే సప్లిమెంటరీ లాగా రైస్లో కలిపి విటమిన్స్ ఇస్తే కనుక మనకు తెలియకుండానే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకునే పరిస్థితి అనమాట. ఓకేనా? చాప కింద నీరులాగా వెళ్తా ఉంది మన ఆరోగ్యం. మంచిగా బ్యాక్ బోన్ స్ట్రెంత్ ఆన్ అవుతుంది, హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది, నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది, మెమరీ పవర్ పెరుగుతుంది, ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్. ఈ మీరు క్యారెల్ తెచ్చుకునే పిల్లలకు నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇంత మంచి వరాన్ని మిస్ అవుతా ఉన్నారు మీరు. ఒక్క పూట మనం స్కూల్లో భోంచేసేది, ఒక ట్యాబ్లెట్ విటమిన్ ట్యాబ్లెట్ తిన్నట్లే ఇక్కడ భోంచేయడం అంటే బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడే నేను వితౌట్ కర్రీ తిన్నా ఈరోజు, వెజిటబుల్ పలావ్ వితౌట్ కర్రీ, చాలా బాగుంది. కర్రీ లేకుండానే బాగుంది, ఇంకా కర్రీతో ఆలు కర్రీతో కలుపుకొని తింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. మీ వంట వాళ్ళు చాలా బాగా చేస్తూ ఉన్నారు. మీ MDA మధ్యాహ్న భోజనం పథకం చూసుకునే సారు మంచిగా చూసుకుంటా ఉన్నారు. ఆయన సారు కూడా చాలా బాగా చూసుకుంటా ఉన్నారు. ఎగ్ కూడా మంచి క్వాలిటీగా ఉన్నాయి, సైజు కూడా కరెక్ట్గా ఉన్నాయి, బాగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. చాలా బాగుంది మీకు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ క్యారెల్ తెచ్చుకోకుండా తినాలని నా మనవి. అది మీ హక్కు. ఆ హక్కును లాస్ కావద్దండి ఎవరు కూడా. ఈరోజు దాదాపు 561 మంది భోజనం తింటా ఉన్నారు, 760 మందికి గాను, అంటే 199 మంది భోజనం తినడంలే ఈరోజు. వాళ్ళు క్యారెట్లు తెచ్చుకుంటా ఉన్నారు. అట్లీస్ట్ ఎగ్స్ అన్న తీసుకుంటా ఉన్నారా? చికెన్ తీసుకుంటా ఉన్నారా? అవి బాగున్నాయా? చిక్కీ విషయాలు ఏం చేస్తానండి, ఎంత అయితే రోల్ ఆ రోజు వచ్చారో అది ప్యాక్ చేసి ఆ క్లాస్ పంపించేస్తాం. ఏ రోజు ఆ రోజు. ఏ రోజుకి ఆ రోజు ఓకే, క్లాస్ పంపించేస్తాం. గుడ్ గుడ్. అదే అట్లా ఇంత మంచి భోజనాలు మనం మిస్ కాకూడదు. ఓకేనా? తింటారా? ఇంకా మాటిస్తారా నాకు? నిజంగా తినండి, భోంచేయండి, చాలా బాగుంటుంది. మంచి భోజనాలు అవి, మంచి విటమిన్స్తో కూడిన ఆహారం అది. ఇది ఏదో ప్లాస్టిక్ రూపాయి బియ్యము, ఈ 38 రూపాయలు పెట్టుకుంటుంది ప్రభుత్వం. ఈ బియ్యాన్ని మనకిచ్చే బియ్యాన్ని సబ్సిడీ కింద 38 రూపాయలు పెట్టి ₹1 ఇస్తుంది మన స్కూల్కు. బయట పబ్లిక్లో కూడా ₹1 ఇస్తుంది. ఓకేనా? ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ 4 లైన్ డిపార్ట్మెంట్స్ మీద పనిచేస్తుంది. సివిల్ సప్లైస్ రూపాయి బియ్యం ఇస్తారు కదా, అవి సరిగ్గా ఇస్తున్నారా లేదా, తూకాల ప్రకారం ఇస్తున్నారా, ఏదైనా తప్పులు జరుగుతూ ఉన్నాయా, బియ్యం లేవు డబ్బులు ఇస్తాం తీసుకొని నేను ఏమన్నా చెప్తా ఉన్నారా, ఇలాంటి వాటి మీద తనిఖీలు నిర్వహిస్తుంది. నెంబర్ 2, ICDS. తెలుసా ICDS అంటే? ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్. తెలుసా? అంగన్వాడీ తెలుసా? అదే ICDS అంటే, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్, అంగన్వాడీ నుంచి వచ్చారా ఇక్కడ చాలా మంది? చేతులు ఎత్తండి ఒకసారి. అంగన్వాడీలో నుంచి వచ్చిన వాళ్ళు మీకు అందరికి బాగా తెలుసు. చిన్నప్పుడు మీరు బుడిబుడి నడకలతో నడుచుకుంటూ 3 ఏళ్ల తర్వాత అంగన్వాడీ సెంటర్స్ పోయి అక్కడ మంచిగా సైలెన్స్, అక్కడ మంచిగా మీరు చదువుకొని ఈరోజు మంచిగా ఇంత మంచి స్కూల్లో చూడండి ఎంత అద్భుతంగా ఉందో. రేపు ఆ బిల్డింగ్ ఇవన్నీ పోయినాయంటే కనుక చాలా మంచిగా చూసేదానికి ఎంత ప్లెజెంట్గా ఉంది. బాగా చూస్తూ ఉన్నారు. ఎక్కడో ఒక పెద్ద కార్పొరేట్ స్కూల్లో ఉన్నామా మనం అనేటట్లుగా వస్తువులు ఉన్నాయి. నాడు నేడు కింద మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచి అవకాశాలు కల్పించాడు. స్కూల్స్కు రూపురేఖలను మార్చారు. ఏదో కథలు చెప్పుకునే వాళ్ళం, ఢిల్లీలో క్రేజీ వాళ్ళు మంచి స్కూల్ బాగా చూస్తాడు అంటారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉండే స్కూళ్లను ఈ వేరే రాష్ట్రాలు జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా చేస్తా ఉన్నాడు స్కూళ్ళు అనే పరిస్థితికి వచ్చిందంటే ఆయన పట్టుదల, మీరంటే ఇష్టము, ప్రేమ, ఇవన్నీ మీరు గమనించాలి. ఓకేనా? సంతోషమా మీకు? ఈ స్కూల్లో చదువుతున్నందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారా? మీ టీచర్లు బాగా చదువులు చెప్తున్నారా? గతంలో కంటే రేపు ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారా? ఇక్కడ భోజనం చేయకుండా ఇంటికాడ నుంచి క్యారెట్లు తెచ్చుకుంటారా? దానికి ఎస్సండ్రా అలర్ట్గా ఉన్నారమ్మా, చాలా స్మార్ట్గా ఉన్నారు పిల్లలు. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. మీకు ఇప్పుడు రైస్ ఇచ్చాము చూసారా, నోట్లో పెట్టుకోండి. అవి కొంచెం గట్టిగా ఉంటాయి. ఇవి బుగ్గలు పెట్టుకుంటే కన్నా 15-20 నిమిషాల్లో మెత్తగా అయిపోతుంది. ఇవి మీ మన MDM చూసే సార్కి ఇస్తున్నా నేను. ఇంకొక 10 నిమిషాల్లో ఇవి దూదిలాగా అయిపోతుంది మెత్తగా. ఎందుకంటే ప్లాస్టిక్ అనే భావన ఉంది జనాల్లో. ప్లాస్టిక్ అండి అమ్మా పాప వినండి, ప్లాస్టిక్ అనేది ₹150 కిలో అవుతుంది, ఒక ప్లాస్టిక్ కిలో. ఎందుకంటే ఎగ్జాంపుల్ మన బిందెలు వస్తాయి కదా, సైకిళ్ళ మీద పెట్టుకొని ఆటోల మీద పెట్టుకొని అమ్ముతూ ఉంటారు, కుర్చీలు, బిందెలు. ఆ ప్లాస్టిక్ 600-700 గ్రాములు ఉంటుంది ఒక బిందె. అంటే అది 100-110 రూపాయలు అమ్ముతారు ఒక బిందె. అంటే ₹150 ప్లాస్టిక్ కిలో.
ఈ 38 రూపాయలతో ఇచ్చే రైస్లో ప్లాస్టిక్ కలపడం అనేది అవివేకం. అది నష్టపూరితమైన వ్యాపారం. అది తెలియక ఏదో మన ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాన్ని ఏదో ఒక దుమ్మెత్తిపోయాలి, ఏదో అపకీర్తి తేవాలనే ఉద్దేశంతో ఇది మన భారతదేశంలో ఎక్కడా లేని విధంగా జూన్ నుంచి మన ఏపీ స్టేట్లో లాస్ట్ ఇయర్ జూన్ నుంచి ఈ పోర్టిఫైడ్ రైస్ను మిక్స్ చేసిన కెనల్స్తో మిక్స్ చేసిన పోర్టిఫికేషన్ చేసిన పోర్టిఫైడ్ రైస్ మనకి ఇస్తా ఉన్నారు. మనల్ని చూసి తెలంగాణ రాష్ట్రం కూడా జూలై నుంచి 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఈ పోర్టిఫికేషన్ చేసిన పోర్టిఫైడ్ రైస్ ఇస్తా ఉన్నారు. ఇవి మీ సార్ మళ్ళీ చూపిస్తారు మీకు 10th క్లాస్ పిల్లలకు. మెత్తగా అయిపోతాయి, ఎందుకంటే అవి మీకు బియ్యంలో అక్కడక్కడ ఏరుకోవాలి. మీరు మా దగ్గర సపరేట్గా తెప్పించుకొని మేము మీ అందరికీ డెమాన్స్ట్రేషన్ కోసం ఇస్తూ ఉంటాం. ఓకేనా? వేసుకున్నారు నోట్లో? గట్టి ఉన్నాయి కదా, బుగ్గను పెట్టుకుంటే మెత్తగా అయిపోతాయి. మరి 8th క్లాస్ అమ్మాయి యశస్విని అబౌట్ ఫోర్టిఫైడ్ రైస్ అండ్ MDM. Good morning, sir. I am Yashashwini from 8th. I want to speak about fortified rice and MDO in our school. We assure you that, sir, we will eat rice here every day. The rice is very enriched with vitamins and minerals. There are with various kinds of minerals like zinc, iron, vitamin B12, folic acid, etc. With folic acid, vitamin B12 and iron are helpful for blood increase and increase of memory and strengthen of the bones and back spinal cord. They are very useful for us. In our school